అక్కకి స్మైల్ వచ్చిందే. ఎందుకు రాదు? బంగారం కదా. ఏది? నువ్వు భలే అడుగుతావు నిధి. చేతిలో ఉన్నది అరతులం అయితే ఉంగరాన్ని పట్టుకున్న మీ అక్క 54 కిలోల బంగారం కదా. మా నాన్న మాకు తప్పుగా పేర్లు పెట్టారు వదినా. మా అక్క 10 కూడా చదవలేదు, శ్రీవిద్య అని పేరు పెట్టారు. నా చేతిలో ఏమీ పెట్టరు గాని నాకేమో శ్రీనిధి అని పేరు. నిజానికి అటూ ఇటుగా నామకరణం చేయాల్సింది. అది సరే కాని టిప్పు టప్పుగా రెడీ అయ్యావు. ఎక్కడికో? హారిక సీమంతం కదా నిధి. పలకరించి పన్నీరు కాస్త చిలకరించి 6 లక్ష ఖరీదున్న ఉంగరం ఇచ్చొస్తుంది మీ విద్యక్క. చుట్టాలు కూడా కాదు, రింగ్ అవసరమా? ఫ్రెండ్ కదా. అవునులే, నీకు చెల్లెలు కన్నా బయటి వాళ్లే ఎక్కువని నాకు తెలుసు. అయ్యో, అలా ఎప్పుడు అనుకోకు నిధి. నువ్వంటావు కాని శ్రీనిధి వింటుందా? నేను పెద్ద మనిషినయ్యాక కూడా నాకు విలువ లేకుండా చేసిన రోజు నాకింకా గుర్తుంది. చెల్లి, ఏం రాస్తున్నావు? అక్క, నీ ఫంక్షన్ అప్పుడు నిన్ను పిఠాపురం రాణిలా మహారాజా కుర్చీలో కూర్చోబెట్టారు కదా, అలా నన్ను కూర్చోబెడతారు కదా? అవును. కజ్జికాయలు, గవ్వలు, వెన్నముద్దలు, నేతి అరసలు, పూతరేకులు, సున్నుండలు ఇవన్నీ కూడా తెస్తారు కదా? ఇంకా కూడా తెప్పిస్తాం, సరేనా? చాలా గ్రాండ్ గా చేస్తారు కదక్కా. నువ్వు కూడా ఊహించుండవు. థ్యాంక్స్ అక్క. అని నేను చూసుకుంటానులే. అలాగే అక్క, నేను మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసేస్తాను. రేపు మా చిన్న కూతురు ఓణీల ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాం. మంచి ముహూర్త సమయం చెప్తారని పిలిపించాను. అయ్యా, అధిక మాసం వచ్చింది. మూడాల్లో కార్యక్రమం పెట్టుకోకపోవడమే మంచిది. ఎన్ని రోజుల తర్వాత బాగుంది పంతులు గారు? ఈ నెల మొత్తం దాటాలి బాబు. ఆ తర్వాత అమ్మ సంవత్సరికం వస్తుంది. ఫంక్షన్ ఘనంగా చేయాలని ఉన్నా 2 నెలల పాటు వీలు పడేలా లేదమ్మా. అక్టోబర్లో పెట్టుకుంటే? అమ్మవారి ఉత్సవం ఉంటుంది కదా. అన్ని నెలల తర్వాత ఫంక్షన్ చేస్తే బాగుండదమ్మా. అవునన్నా, కావాలంటే ఈసారి చెల్లెలు పుట్టినరోజు బాగా చేద్దాం. ఓనీల ఫంక్షన్ వద్దులేండి. అలాగేనమ్మా. సారీ చెల్లి, నీ ఓనీల ఫంక్షన్ ఘనంగా చెయ్యాలి అనుకున్నాం, కానీ ఇన్ని ఆటంకాల మధ్యలో కుదరడం లేదు. ఈసారి నీ పుట్టినరోజుకి మాత్రం ఊరందరినీ పిలిచి భోజనాలు పెడతాం. పంతులు గారు, ముహూర్తం పెట్టించారని నాన్నగారు పిలిపించారు, కానీ మేము ఓణీల ఫంక్షన్ చేయదలుచుకోలేదు. మీ ఇష్టం అమ్మా. విధి చెప్పాక కాదనేదే ఉంది. పంతులు గారు పదండి, మనం వెళ్తానండి. అలాగే నాన్న. ఏంటక్క, నీ ఫంక్షన్ లాగా నా ఫంక్షన్ కూడా గ్రాండ్ గా చేస్తారన్న కుళ్ళుతోనే కదా క్యాన్సిల్ చేయించావు? అయ్యో, అది కాదు చెల్లి. మాట్లాడుకో. నువ్వు నన్ను అమ్మలా చూసుకుంటానని చెప్తావు కానీ నాకు సవతి తల్లి పోరులా అనిపిస్తుంది. నా మీద నువ్వు చూపించే కపట ప్రేమ. వదినా, నువ్వైనా చెప్పు. నేనేం చెప్తానమ్మా? కొత్తగా పెళ్ళైంది, కోడలొచ్చి ఆడపడుచుల మధ్య చిచ్చు పెట్టిందన్న చెడ్డ పేరు నాకెందుకు? చెల్లి, నువ్వైనా అర్థం చేసుకో. చెప్పకక్క, ముందిక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు.
తన ఫంక్షన్కి ఊరంతా భోజనాలు, నీ ఫంక్షన్కి జనాలే రాకూడదని ఇంటికొచ్చిన పూజారి గారిని ముహూర్తాలు లేవు పాడు లేవు పో అంది చూసావా? ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీకు అర్థమయ్యేలా చెప్పాలని నేను చూస్తున్నాను. నీకు దన్నం తల్లి, నాకేం చెప్పకు. నీళ్లు కావాలన్న విద్య, తువ్వాలివ్వాలన్న విద్య, డబ్బులివ్వాలన్న విద్య, అన్నం పెట్టాలన్న విద్య. నువ్వు తొందరగా పెళ్లి చేసుకుని ఈ ఇంటి గడప దాటితే తప్ప నాన్నకి నేను పుట్టానన్న సంగతి గుర్తుకురాదు. వెళ్ళు. వెళ్ళు విద్య. ఉంగరం కోసం వేలాడిస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది నీ స్నేహితురాలు హారిక. వెళ్ళు. గణపతన్నా, ఏరా మునీసర్కి చాక్పీస్ డబ్బా డస్టర్ కావాలంట. ఎందుకంట? మిగిలితే ఇంటికాడ ముగ్గులేస్తాడేమో అన్నా. విన్నాడంటే నీతో పిల్లి మొగ్గలు ఏం చేస్తాడు రా. నువ్వు పో, నేను తెస్తా. హలో మామయ్య. ఎరా చేస్తానే ఉన్నాను, ఫోన్ చూసుకోబెట్రా. ఒక్కొక్కసారి ఇక్కడ సిగ్నల్స్ రావు మామయ్య. అవి రాకపోతే రాకపోయే గాని రేయ్, రేపు నువ్వు రాకుండా పోయావు. ఎక్కడికి? పెళ్లి చూపులుగా. నా కొడుకు మాస్టారు సినిమా స్టార్ లాంటి పిల్ల పెళ్ళంగా రావాలని ఆ బ్రోకర్ని మీ అమ్మ దడదల్లాడించేసిందిగా. ఇంతకీ తమరేమంటారో మాస్టారు? ఊరుకో మామయ్య, నువ్వు కూడా నన్ను మాస్టారు అంటుంటే తొడపాసం పెట్టినట్టుగా ఉంది. రేయ్, ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు టీచర్ అవడం ఖాయమేగా. అయ్యేంత వరకు ఆగుదామంటే నువ్వు వినలేదు. నీ వల్లే మా అమ్మకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. గణపతి, మా అక్క మొండిది కానీ గుండెమో చిన్నది. నీలో మీ నాన్నను చూసుకోవాలని ఆవిడ ఆరాట పడుతుంటే ఆయాసం వచ్చి పోయేలా ఉందని మనం బెంబేలడిపోలేదు. నిజమే, కానీ ఇంకేం ఆలోచించ మాకు. రే, అతగినట్టు అబద్ధం అన్నందుకే అక్క ఆయుస్సుని పొడిగించాం. సంబంధం ఓకే అయిపోనాదనుకో, పెళ్లికి సెలవులు ఎక్కువ పెట్టినందుకు టీచర్ ఉద్యోగం పోయిందని చెప్పి మేనేజింగ్ చేసేయచ్చు. అప్పుడైనా అమ్మ ఆరోగ్యం పాడవదా? రే బాబు, కోడలొచ్చిందన్న ఆనందంలో పక్కన ఎముడొచ్చినా పట్టించుకోదురా మీ అమ్మ. దొన్నపోతును కూడా హే దుడ్డు అని దాన్ని అదిలించేయగలదు. ఇది 13వ సంబంధం మామయ్య. అదో రికార్డ్ అనేసుకోవడమే. రేపైతే సెలవెట్టు, సగమైనా ఉంటా. నీలా ముద్దుగా పుట్టే బిడ్డకు ఉంగరం తొడిగిన చేత్తో గోరు ముద్దలు తినిపించినప్పుడల్లా నేను గుర్తుకు రావాలని. థ్యాంక్స్ విద్య. వదినా రండి, మీరు గాజులు ఎదురు. శుభమాని సీమంతం జరుగుతున్న చోటికి ఈవిడొచ్చిందేంటి ఇప్పుడు? ఏమో, పిలవని పేరంటానికి బాగానే వచ్చావే. అది కాదమ్మా. ఏది కాదు? మంచి కార్యం జరిగేటప్పుడు ముత్తైదువులు వస్తారు కానీ నీలాంటి వాళ్ళు రానే రాకూడదు. నేను జాకెట్లు ఇచ్చిపోదామని వచ్చాను. సీమంత నాటికి ఇవ్వమంటే ముందు రోజు ఇవ్వమని, వేడుక జరిగేటప్పుడే నిన్ను అడుగు పెట్టమని కాదు. రే
రేపొస్తే ఏమైంది? కుట్టుకూలు 1000 రూపాయలు ఉంటుందో లేదో, మనం పారిపోతాం అన్నట్టు వెంట పడిపోతారు ఇలాంటి వాళ్ళు. అయ్యో, రేపు సాయంత్రం వచ్చుంటే ఆ డబ్బులేమో మోహన్ కొట్టుండేదానిగా. ఆ మొహం మీద ఏమేస్తావు వదినా? బొట్టుందా పాడా? బొట్టు లేని దానికి బొట్టు పెట్టి ఎక్కడా చెప్పరు. నువ్వెత్తంతు అమ్మా అని. నీలాంటిది ఏడుస్తే అపశకునమే అమ్మా. కొంచెమైనా సిగ్గు. ఆపుతారా 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 ఆపుతారా? తప్పుని సరిదిద్దుకోవచ్చు కానీ తలరాతిని సరిదిద్దుకోలేము. ఆ పెద్ద ఆవిడ పసుపు కుంకాలు తుడుచుకుపోవాలి అని భగవంతుడు రాసుంటే తనేం చేయగలుగుతుంది? నుదుటున్న బొట్టు లేదు, పట్టుచీర కట్టలేదు అని మీరు నిర్ణయిస్తారెందుకు? మొగుడు పోయాక కూడా అవన్నీ అలాగే ఉండొచ్చంటావా? నేను అనను గాని నువ్వు చెప్పు పిన్ని. ఆడవాళ్ళు పెట్టుకునే బొట్టు మగవాళ్ళ సొత్తా? పెళ్ళిడు వయసు రాగానే పలానా ఆయన చిటికెడు కుంకుమ నా కోసం తెస్తాడని ఏ ఆడపిల్ల ఎదురు చూడదు. దురదృష్టవశాత్తు కట్టుకున్నవాడు పోతే పెట్టుకున్న బొట్టు కూడా పోవాలని మన చుట్టుపక్కల ఉండేవాళ్లే చెప్పేస్తారు. ఎందుకు? భర్త పోయినా బావుంటుందనా? ప్రేమతో పూలు తెచ్చేవాడు లేకున్నా 10 రూపాయలతో తనే మూరకొని సిగలో పెట్టుకుంటుందనా? ఏడవకుండా, గుండెల్లో ఉన్న జ్ఞాపకాలు తడవకుండా నిబ్బరంగా నవ్వుతూ మీకన్నా కళకళలాడుతుందనా? వితంతువు అంటే మీలా మేకప్ లేని మొహం ఉన్న వాళ్ళని అర్థం కాదు. విధి వక్రించిన దురదృష్టవంతురాలు అని అర్థం. నుదుటి మీద 1 ఇంచంత బొట్టుంటే సరిపోదు. మిగిలిన ఒళ్ళంతా విషం లేకుండా చూసుకోవాలి. మనిషికి చెప్తున్నాంలే అని మాటలు విసరకూడదు. ముందు మనసుకి చెప్పుకోవాలి. తప్పుగా మాట్లాడుతున్నావా, తప్పదన్నట్టు మాట్లాడుతున్నావా, తప్పేది అన్నట్టు మాట్లాడుతున్నావా, ఈ 3ంటికి తేడా తెలిస్తే మంచిది. హారికను ఆశీర్వదించడానికి వచ్చిన మీలో ఎంతమంది ఆత్మశుద్ధితో ఉన్నారో చెప్పండి. అక్కసు కక్కడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. కాళ్ళకి పసుపు రాసుకుని కళ్ళల్లో కారం ఎందుకు వేసుకుని చూస్తారు పిన్ని? ఆచార సాంప్రదాయాలు మనిషి విలువని పెంచేలా ఉండాలి కానీ దిగజార్చేలా ఉండకూడదు. నమ్మండి, కానీ మూర్ఖంగా ఉండకండి. ఈరోజు ముత్తైదువులుగా వెలిగిపోయిన వాళ్ళు ఇంట్లో రేపు దీపం ఇంకోలా వెలుగుతూ ఉండొచ్చు. ఏది మన చేతుల్లో ఉండదు. ఖాళీగా ఉండే ఈ చేతుల్ని ఇంకొకరికి చెయ్యూతనివ్వడానికి, ధైర్యం చెప్పడానికి ఉపయోగించండి. ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. నా ఫ్రెండ్ విద్య చెప్పిన దాంట్లో 100% నిజమే ఉంది. ఇక్కడున్న వాళ్ళందరూ పెద్దవాళ్లే, కానీ మిమ్మల్ని అలా అన్నందుకు చిన్నవాళ్లైపోయారు. ఆ జాకెట్లు నాకివ్వండి.
ఏమీ అనుకోవద్దు పార్వతి, నీ మనసు బాధ పెట్టాము. పర్వాలేదమ్మా. గాయమైన గుండెకు నయమయ్యే మాట చెప్పింది ఈ అమ్మాయి. వస్తానమ్మా. సరే ఆంటీ. వదినా, నువ్వురా. అయ్యో, మందుల చీటీ. ఆంటీ జాకెట్ ఇచ్చినప్పుడు పడిపోయిందనుకుంటా. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ లిఫ్ట్. అయ్యో రామా, లిఫ్ట్ 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 ప్లీజ్, లిఫ్ట్. అన్నా లిఫ్ట్ ఇవ్వన్నా. పాపా, ఇంటికి వెళ్ళాలనుకున్నావా ఆసుపత్రికి వెళ్ళాలనుకున్నావా? ఇంటికే అన్నా. మరి రోడ్డుకి అడ్డంగా నిలబడి లిఫ్ట్ అడుగుతున్నావేంటి? రోడ్డు పక్క నుండి అడిగితే ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదన్నా, అందుకే రోడ్డుకు అడ్డంగా నిలబడ్డాను. హా, సరే సర్లే, ఎక్కు. ఒక్క నిమిషం అన్నా. అరే, వీళ్ళెవరు? అన్నా పోనీ పోనీ. పాపా, నువ్వు ఒక్కదాని ఎక్కుతావు అనుకున్నాను, మళ్ళీ వీళ్ళిద్దరు ఎక్కారేంటి? ముగ్గురం అడిగితే ఎవరు లిఫ్ట్ ఇవ్వరన్నా. కానీ బండి మీద ఇద్దరే వెళ్ళాలి. ఇప్పుడు చూడు, డబుల్ డబుల్ వెళ్తున్నాం. మా తమ్ముడు ఒక్కడే కదన్నా. ఇంకొకడు ఉన్నాడుగా. వాడు మా తమ్ముడు ఫ్రెండ్లే అన్నా, నువ్వు పోనీ. హ, మీ పనే బాగుంది. సర్లేరా, గట్టిగా పట్టుకొని కూర్చోండి, బండి కండిషన్ బాగాలేదు. ఏం కావాలండి? అన్నా, ఈ చీటీ మీ షాప్దే కదా? ఒక ఆవిడ పడేసుకున్నారు. అన్నా, ఈ టాబ్లెట్స్ ఎంత అవుతాయో చూసి చెప్తారా? 2100 అవుతుంది. 2100నా? అన్నా, డిస్కౌంట్ ఏం లేదా? 10% తగ్గించి చెప్తేనే 2100 అయింది. ఓ అవునా? అన్నా, ఒక పని చేయండి, అన్ని టాబ్లెట్స్ 4 ఇవ్వండి. చూడండి, ఇవి హార్ట్ పేషెంట్కి సంబంధించిన టాబ్లెట్స్. 4 టాబ్లెట్స్ ఇవ్వరు, షీట్ మొత్తం తీసుకోవాల్సిందే. అదేంటన్నా? అది అంతేనండి, ఇవి ఎక్కువ సేల్స్ ఉండవు. అయ్యో, ఏమనుకోకండి, ఇవి ఒక్కసారికి ఇవ్వండి. ప్రస్తుతానికి నా దగ్గర అంత అమౌంట్ లేదు. కుదరదు సార్. అన్నా, తర్వాత వచ్చి నేనే మిగతా బ్యాలెన్స్ టాబ్లెట్స్ తీసుకెళ్తాను, ప్లీజ్ కాదనకండి. ఖచ్చితంగా మీరు వచ్చి తీసుకోవాలి. అవునమ్మా, ఈ స్లిప్ మా షాప్దే. ఈ పేషెంట్ మీకు తెలుసా? పాపం తను వాళ్ళ అబ్బాయి అనుకుంటా. ఆ రోజు డబ్బులు లేవని 2 రోజులకు సరిపడే మందులే తీసుకెళ్ళాడు. అవునా? అవునమ్మా, పైగా ఇవి గుండె జబ్బుకు సంబంధించిన టాబ్లెట్స్. ఖచ్చితంగా డైలీ వేసుకోవాలి, ఒక్కరోజు కూడా వేసుకోకుండా ఉండకూడదు. ఈరోజు వస్తానన్నాడు, డబ్బులు కుదిరాయో లేదో మరి. అన్నా, నెలకి సరిపడా మందులకి ఎంత అవుతుంది? 2100 అమ్మా.
సరే, ఆ డబ్బులు నేను ఇస్తాను. మందులు వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వండి. అది కాదమ్మా, మీరు పర్వాలేదండి, మర్చిపోకుండా ఇవ్వండి. వస్తాను. ఈ అమ్మాయిని ఎవరు చేసుకుంటారో గాని అదృష్టవంతుడు. మీరుంటే రాను. జోక్ చేశానులే. ఒకవేళ ఇటువైపు వస్తే మాత్రం తప్పకుండా లిఫ్ట్ ఇస్తాను. కానీ ఒక్కరికే, ఇద్దరు ముగ్గురిని ఎక్కించుకోవడం తప్పు. అన్నా, ఒక్కసారి తప్పు చేస్తే అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తామన్నా. రే పదర్గా. ఈ పాప అన్నది నిజమే. అమ్మతో ఒక్కసారి చెప్పిన అబద్ధాన్ని ఇప్పటికీ చెప్తూనే ఉన్నాను. నేనేం చేసినా అమ్మ హ్యాపీగా ఉండాలి. రే, రేయ్, బైక్ పక్కకు తీరా, రోడ్డుకి అడ్డంగా వచ్చేస్తారు. అడ్డదిడ్డంగా గాడిదలో వచ్చింది నువ్వు, మళ్ళీ ఆయన అంటున్నారా? వాడిని వెనకేసుకొస్తున్నావేంటే? మర్యాదగా మాట్లాడు. వాడేమన్నా నీ మొగుడా? అంతగానంగా ఫీల్ అయిపోతున్నావు? వదిలేండి వదిలేండి, ప్రమాదం తప్పింది. నువ్వు వెళ్ళు బాస్. పోనీరా, పోనీ త్వరగా. అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారండి. ఆ కార్ నంబర్ నోట్ చేసుకోండి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. వాళ్ళు వచ్చేలోపు ఆ పిల్ల అన్యాయం అయిపోతే నిజమే, మనమే కాపాడాలి. బండి తీయండి. పదండి పదండి.